సరే మా ఆయన వచ్చే టైం అవుతుంది చూస్తే మంచిగా ఉండదు పో. అప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేస్తా పో లేనప్పుడు. సరే సరే మన సరే మనం పోయేస్తా. సరే తొందర పో మా ఆయన వస్తాడు. నీకు మళ్ళీ ఎందుకు వచ్చినావు? పోవద్దు అయితలేదే. పో మా ఆయన వస్తాడు మంచిగా ఉండదు పో నడు. ఒక 2 నిమిషాలు. అరే గిట్లయితే తొందరగా దొరుకుతావు నువ్వు. సరే సరే పోతా. తెలుసో తెలియకను నేను ఈ తప్పు చేసిన. నిన్న హర్ష అప్పు పైసల కోసం ఇంటి మీదకి వస్తేనే చచ్చిపోతా అని పోయిండు. నేను ఇప్పుడు హర్షతో ఇంత పెద్ద తప్పు చేసిన అని తెలితే ఏమైపోతాడో. నేను చేసింది తప్పో కరెక్టో కానీ చేయనైతే చేసిన. బయట పడకుంటుంటే చాలు. ఇట్లుంటేనన్నా ఆడు పైసలు అడగకుంటుంటాడు. అగో అన్నేమో హర్షగడు వచ్చిందని చెప్పిండు, మరి ఒకతే ఉంది. సరే అగో ఇప్పుడు వస్తానవేంది నువ్వు? పనైందా? ఏడ పనైందే కాలే. గా హర్షగాడు ఏమన్నా వచ్చిండా? హర్షగాడు ఎందుకు వస్తాడే మన ఇంటికి? నువ్వులేంది? నేను ఇంతసేపు బయటనే పిల్లగాన్ని ఆడించుకుంటున్నా, ఆయన అయితే రాలేదు మరి మన ఇంటికి. అంటే మరి నిన్న గిట్ల నొల్లి చేసినట్టు మళ్ళీ ఏమైనా పైసల గురించి వచ్చి ఏమైనా నొల్లి చేసిందా అని చెప్పి అనిపించింది నాకు. రాలే, నేను ఇంతసేపు పిల్లగాన్ని పట్టుకొని బయటనే ఉన్నా, ఆడించుకుంటూనే ఉన్నా. రాలే మన ఇంటికి. నువ్వు పని వదిలిపెట్టేందుకు వచ్చినవే? రేపు పొద్దుగాల ఇద్దరం పోయి చేద్దాముండు. ఏమోనే అంత మంచిగా అనిపించలే, అందుకే వచ్చిన. మంచిగా అనిపించలేదా? ఏం కాదు, రేపు పోయి ఇద్దరం చేసుకుందాం పని. కానీ సరే నువ్వు కాలు కట్టుకుపోయి వస్తాను. సరే అత్తనే. ఇన్ని రోజులు ఇంట్లో మంచిగానే ఉండే కానీ మా ఆయనకు డౌట్ వచ్చింది. ఎవరు చెప్పిర్రో ఏమో నాకు ఏం అర్థమైతే లేదు. ఆయనకి ఎట్లా డౌట్ వచ్చి ఉంటుంది? ఈ విషయం మన ఇద్దరికి తప్ప ఎవరు తెలియదు కదనే. ఏమో నాకు భయం అవుతుంది. ఏమన్నాడే నిన్ను? ఏమనలేదు కానీ కొంచెం డౌట్ పడ్డాడు అంతే. మొత్తం తెలిసిన రోజు ఎట్లుంటుందో ఏమో. అది కాదు, ఇప్పుడైతే మంచిగా ఉన్నాడు కదా. మంచిగా ఉన్నాడు. నువ్వు డౌట్ రాని వేసుకుని రింగ్ గిట్ల వేసుకునేది అయినా ముందు? వేసుకోలేదు, దొరకలే. ఎవరు చెప్పు ఉంటాడే? ఏమో అదే అర్థమైతలేదు నాకు. భయపడకే, నేను ఉన్నాగా నీకు. ఎందుకు భయం? ఏదైతే అయితే చూసుకుంటా కదా. ఆ ధైర్యం కొద్దిగా సైలెంట్ ఊరుకుంటానా. అది కాదు కానీ నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంది పెళ్ళా? నేను చేసుకోను. అట్లా చేసుకుంటే తప్పు అవుతుంది. నాకు పెళ్ళి అయింది, కొడుకున్నాడు. నేను ఇట్లా చేసుడే తప్పు. ఇంకా పెళ్ళి చేసుకుంటే ఏమన్నా ఉన్నదా? పెళ్ళొద్దేమద్దు, ఇట్లనే ఉందాం. అయినా ఇట్లా మనం ఇంకెన్ని రోజులు వెళ్తాం ఇటు దొంగచాటుగా? మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే, మంచిగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఒక పని చేద్దామా, నువ్వు మీ ఆయనకి విడాకులు ఇచ్చేసి మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు కదా. నేను అట్లా చెయ్య. నాకేం తక్కువనే, నాకు బొచ్చాడు పైసలు, బొచ్చాడు ఆస్తి. అయినా దానికి మించిన ప్రేమ ఉందే నాకు నీ మీద. నువ్వు చెప్పింది కరెక్టే కానీ అట్లా నేను చేసుడు కరెక్ట్ కాదు. నాకు లగ్గం కాకపోతే నువ్వు ఇదే ప్రేమ అప్పుడు నా మీద చూపిస్తే నేను చేసుకునేదాన్ని కావచ్చు. కానీ ఇప్పుడు అట్లా చేసుడు మంచిది కాదు. ఎట్లాగో ఇట్లా కలిసి మనం తప్పు చేస్తాను. పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి ఉందాం హ్యాపీగా. సరే నేను ఆలోచించుకొని చెప్తుంది. ఇంకేం ఆలోచించుడే? నేను చెప్తానన్నా కదా. ఏం భయపడకు, ఏం కాదు, అర్థమవుతుందా? సరే. అయ్యో అలుగుడు, నువ్వు అలిగినా కూడా మస్తు అందంగా ఉన్నావు తెలుసానే. సరే కానీ చెప్పు. తమ్ముడు ఏడవన్నావే? ఏడవంటారు షాప్లో. అమ్మో అంతేనా? ఇంత అందంగా ఎట్లా పుట్టినావే? నీకోసం. అగో పిల్లగాడు లేచినట్టున్నాడు, ఎడతాడు. నువ్వు సరే సరే చెప్పు. సరే మరి జాగ్రత్త. సరే సరే మరి. అగో ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎడతలేడా లంగా. బాయ్ బాయ్ బాయ్. సరే బాయ్. అయ్యో అయ్యో
నా వచ్చిన పెడతావా ఏమే ఉన్నావా ఆమె వచ్చినావా ఆ, పో కాలు చేతులు కడకచ్చుకోపో సరే అరే పట్టి ఏడు అమ్మా చూ ఇగో అమ్మా నీళ్ళు ఇది ఎక్కడిదే అదా నీకోసమే కొన్నానే అప్పుడు అమ్మచ్చిర్రు ఆయన నీ తన పైసలు ఎక్కడి గా లతక్క దగ్గర పైసలు ఉంటే మంచిగా ఉన్నదని కొన్నానే అవునా మంచిగా ఉన్నది కానీ మంచిగా సరే పెట్టుకో సరే పిల్లగాడు ఎడతాడు ఇటు ఎత్తుకుపోతా సరే పెట్టుకో చో 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 అయినా ఇది అంత పాతగా ఉంది ఇదేమో కొన్నా అని చెప్తాంది అయినా నాకు తెలియకుండా దీనికి ఎవరు పైసలు ఇచ్చారు ఏదో జరుగుతుంది చెప్తా దీని సంగతి చెప్తా పొట్టి బంగారం ఏమే సర్ది పెట్టావా లేదా అయ్యో పెడతాను ఆగరాదు వేడి వేడి ఉండే అన్నం కూర ఇప్పుడే దించిన పెడతానా కాలుతాంది ఇది నీ అబ్బాయి ఎంతసేపే సర్ది పెట్ట నీకు చెప్పుండ్రా తెత్తానా కాలుతాంది ఇగో ఎప్పుడు పనున్నప్పుడే లేట్ చేస్తావేందే నువ్వు తెలియదా ముందు సోయలేదా పొద్దుగా లేవాలి పొద్దుగా పని చేయాలని ఏ పొద్దుగాలే లేచిన చిన్న చూసుకోవద్దా అయితే కానీ నా కొడుకుని మంచిగా చూసుకో సరేనా సరే ఐస్ క్రీమ్ గిట్లా విని కొనియకు ఇప్పటికే జలుబు వేసింది అర్థమైతుందా పైసలు ఏడున్నాయి కొనిచ్చటానికి పైసలే లేకపోయా ఇంటికాడ ఇచ్చిపోరాదు మరి కొనిత్తా సాయంత్రం పట్టుకొస్తుంది ఐస్ క్రీమ్ తింటావా? మమ్మీ ఓ నన్న మమ్మీ ఓ దా పో బాయ్ చెప్పు బాయ్ సరేనా సాయంత్రం వరకు పని ఉన్నది ఎందుకంటే నీళ్లు కట్టేది ఉన్నాయి గడ్డి కలిసి ఉన్నాయి బొచ్చడు పని ఉన్నది సరేనా ఎప్పటి వరకు సాయంత్రం అవుతుందిరా సాయంత్రం అవుతుందా సాయంత్రం అవుతుంది అరే పొట్టి సాయంత్రం వస్తానా అని ఐస్ క్రీమ్ తెస్తా నీకు వచ్చేటప్పుడు సరేనా సరే బాయ్ సరే. సరే బాయ్ ఇక సాయంత్రం వచ్చేటోడు ఈ పని ఆయనతో చేసిరా మరి సరే చేసి వస్తా సరే పైలం ఆ. అమ్మయ్యా మంచి హర్ష ఫోన్ చేసుకోవచ్చు సాయంత్రం దాకా రాడట రారా బుడ్డోడా అయితే ఆయన మక్క తోటకు పనికి పోయిండు వచ్చే వరకు 6 అవుతుందట నీళ్లు పెట్టేది ఉన్నది గడ్డి కలిసేది ఉన్నది ఇప్పుడు రానన్నాడు బొట్టు పెట్టి చెప్పాలా నీకు ఏ బుడ్డోని కూడా వండబెట్టిన పండుకున్నాడు సరే జల్దీ పోవాలి ఇంట్లోకి లేక వీడియో కాల్ చేసింది రమ్మన్నది డైరెక్ట్ ఇంటికి ఇది నా వల్ల పడ్డట్టే ఎత్తానవే ఏం లేదు ఇంతసేపా ఎప్పుడో ఫోన్ చేసిన రావద్దా ఎటువంటి మీ ఆయన అటే వేయండు మక్క తోటకు ఎప్పుడు వస్తా అన్నాడు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తాడట ఓ ముచ్చటే ఉన్నదిగా అందుకనే ఫోన్ చేసి రమ్మన్నా నిన్ను అయితే కానీ నీకు సర్ప్రైజ్ తీసుకొచ్చిన ఏం తీసుకొచ్చినావు కళ్ళు మూసుకో ఓపెన్ చేయగలరు ఏంది చైనా నా కోసమా మరి బంగారుదా చూసుకోయే అమ్మ తోడు నా కోసం నువ్వు బంగారు చైన్ తీసుకొచ్చినావా మరి నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది కానీ నా భర్త కూడా ఎప్పుడు నాకు ఇసంటిది తీసుకురాలేదు అంతెందుకు బ్యాంక్లో పెట్టిన బంగారమే తీసుకురాలేదంటే నువ్వు అట్లా వచ్చినావు ఇట్లా ఇది కొనుకొచ్చినావు ఇంకా బొచ్చేడు పెడితేనే ఇంకా నాతో ఉంటాను లైఫ్లో నిజంగా అంత ముందుకు రింగ్ ఇవాళ చైన్ ఇవ్వేంది నీకోసం నా ప్రాణం అనిస్తా అబ్బో తీసుకొని అయితే వచ్చినావు కానీ నా మొగడు చూస్తుంటుంది మళ్ళీ నాకు గోస బోకరదాను ఏ బోగరదని ఏం చెప్తారు ఇంత పెద్ద చైన్ని లేకపోతే దాచిపెట్టు
దాచిపెట్ట బుద్ధి అవుతుందా? తీసుకొని మెడలు వేసుకుంటారు కానీ మరి ఎందుకు భయపడతాను? అద్దు, వాడు చూస్తాడు మళ్ళా. ఏం కాదే, మంచిగా ఉందా చైన్? మస్తున్నది. 3 తులాలు. ఎంత మంచి చైన్ తీసుకొచ్చినావు. ఎన్ని రోజులు అవుతుంది ఇసొంటి వేసుకోక. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలా 1 నెల రోజులు వేసుకున్నా, తీసుకుపోయి బ్యాంకులో వేసిండు. దరిద్రం మొదలైంది. ఇక వచ్చేటప్పుడు బంగారు గాజులు తీసుకొస్తా. నిజంగా బంగారు గాజులు తీసుకొస్తావా? రియలే. నువ్వు నాకు దొరుకుడు నా అదృష్టం. కొట్టినావు అనుకున్నా పూరి. నిన్నెందుకు కొడతా నేను? అయినా ఇంత పెద్దది ఎక్కడ దాచిపెట్టాలి? తీసుకొని మెడలు వేసుకో బుద్ధి అవుతుంది. వేసుకో. సరే ఇప్పుడు వేసుకొని తీస్తా. మళ్ళీ ఆయన వచ్చిండు అనుకో, అదో పెద్ద లొల్లి. సరేనా? సరే సరే. వేయచ్చుగా. నేనా? ఆడు జరిగి కింద పడతా సత్తా మరి. అబ్బో, నువ్వు చచ్చిపోతే నేను బతుకుతానా? మంచిగా ఉందిగా. మస్తున్నది. నువ్వు వేసుకుంటే దేనికి కళ వచ్చింది కదనే. అబ్బో మంచిగా ఉందిగా. మంచిగున్నది. ఒక ఫోటో తీసుకోవాలా? తీసుకో. ఓకే. ఇంకా చెప్పు. తిన్నావా? లేదు ఇంకా, నువ్వు పెడతావని. నువ్వు తింటానంటే పెట్టనా? ఏం కూర చేసినావు? మాది పప్పు కూర. నేను పప్పు తినవా? చికెన్ మటన్ తింటా. చెప్పు. చెప్పు. అది కాదు మరి అట్టెలా పంపించినావు సాయంత్రం దాకా? ఏం అక్క తోటలా మస్తు పని ఉన్నదట, అంతకే మంచిదని నేను అనుకున్నా. అందుకోసం ఫోన్ చేసి, లేకపోతే నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తావు? కాదు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుందాం. అది కానిద్దామా? హలో. హలో, ఏం చేస్తానవే? పొలం కాడనే ఉన్నా. అన్నం తిన్నావా? తిన్నా తిన్నా తిన్నా. అయ్యో చిన్న ఇప్పుడే పండుకోబెట్టినా, నేను పండుకున్నా. ఉడకపోతుంది, కరెంట్ పోయిందే. ఏమైందండి? అప్పుడే వచ్చిర్రు, పని అయిపోయిందా? ఏం చేస్తున్నావు నువ్వు? వాడితో ఏం చేస్తున్నావు? నువ్వు చేసేది ఏంటి? ఎందుకు వచ్చినావురా? ఎందుకు వచ్చినావు? వాడి కోసం నన్ను కొడతావనే? వాడి కోసం నాకు వాడే కావాలరా. నువ్వేమన్నా నాకు రూపాయికి పనికొచ్చేటోడివా? పెళ్ళని సుఖపెట్టనోడివి నువ్వేం మార్చేవరా? నిన్ను లగ్గం చేసుకున్నా చూడు, అందులో నేను చేసిన తప్పు. వీణ్ణి వేసుకున్నా మంచిగుండు, మంచిగా బతికేదాన్ని. నిన్నేమనడానికి కొట్టినావు? నీ ముఖానికి ఏం శాత కాదు, కొట్టడానికి వస్తానా మీ మీదకి? ఇట్లా చేసుడు తప్పు కాదనే? ఇట్లా చేసుడు తప్పు కాదా? నాకు అసలు తప్పే కాదు. ఇలాంటి చైలు అన్ని మెల్లగా అయిపోయిందా? వాటితో పడుకుంటావా? నువ్వు ఎప్పుడన్నా కొనిచ్చినావారా? నువ్వేమన్నా నా పుస్తకాలు తాడు తీసుకొచ్చినావా? బంగారం తీసుకొచ్చి ఇచ్చినావా? నాకేమైనా రింగ్స్ తీసుకొచ్చి పెట్టావా? ఏం చేసి పెట్టినావురా? పోనీ బ్యాంక్ లో పెట్టిన తీసుకొచ్చినావా? తీసుకురాలేదు. నీ ముఖానికి ఏది శాత కాదు. ఈడు చూడు ఎన్ని తీసుకొచ్చి ఇచ్చిండు. వాడి కొన్ని ఇష్టం నీకు కొంచెం కూడా లేదు. ఇట్లాంటి తప్పు పని చేసేటప్పుడు కొడుకు గుర్తురాలేదు అనే నీకు? నాకెవ్వరు గుర్తురారు. నీకన్నా నా కొడుకు కన్నా నాకు వీడు ఎక్కువ. నిన్ను చంపేయాలనిపిస్తుంది, చంపేయాలనిపిస్తుంది. చచ్చిపోరా నువ్వు, నన్నే చంపుతావు. నీలాంటి లగ్గం చేసుకున్నా చూడు, నన్ను నేను చెప్పుతోడు కొట్టుకోవాలి. నీతో 7 అడుగులు వేసిన కదనే, పుస్తకాలు కదనే. అయితే అండి, అయితే అండి. ఈ రోజున అడుగున్నవే. వాడి మీద చేయి పడ్డది అనుకో, నిన్ను చంపుతా. సప్పు ఇంత బతుకుల కంటే చచ్చిపోరా నువ్వు.
బతుకు ఏం బతుకేది నీదేం బతుకురా, పెళ్ళాన్ని సుఖ పెట్టలేని బతుకు. నేను వీడిని వేసుకున్నా మంచిగుండు. నీకోసమే కాదే. పెట్టినోడి కాదు, నీకు పొలం కాడ శాత కాదు, పొలం పని చెయ్యవు. నువ్వు జాబ్ చేయలేదు, నీకు చదువు రాదు, నీకు ఏం తెలియదు. ఆ రోజు నువ్వు సత్తా అంటే ఆపినా చూడు, అదిరా నా తప్పు. ఇప్పుడు ఆపా, చక్కవై సావు. ఇంకెందుకు చూస్తావు? నడు చచ్చిపో, నా కళ్ళ ముందు కనబడకు. పో, సావు పో. నేను చేస్తే హ్యాపీగా ఉంటావా? పోరా, మస్తు హ్యాపీగా ఉంటా నేను. పో. అమ్మయ్యా, ఇగో ఎన్ని రోజులకి ఉన్న దరిద్రం మొత్తం పోయింది. పీడ వదిలించుకున్నా. ఇంకెందుకు లేట్ చేసుడు? మంచిగా మనం ఇద్దరం లగ్గం చేసుకొని హ్యాపీగా ఉందాం. లగ్గం చేసుకుంటా అన్నావు కదా, ఇంకెందుకు లేట్ చేస్తాను? పెళ్లి చేసుకుందాం మనం. లగ్గమా? నేను ఎప్పుడు చెప్పినా నేను లగ్గం చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాను అన్నావు కదరా నన్ను. పెళ్లి చేసుకుంటానా? నీ పక్కల వండుకోనికి 100 అబద్ధాలు ఆడిందే. ఇంత మోసం చేస్తావు అనుకోలేదురా. నువ్వు చెప్పిన అన్ని నిజమే అనుకోని నా సంసారాన్ని రోడ్డు మీదకి తెచ్చుకున్నా. బంగారం వసండి నా మొగని దూరం చేసుకున్నా. ఈ చేతులతో కొట్టడానికి చేసినావు కదరా. అయ్యో, నిన్నెంత నమ్మినరా నేను, పాపిష్టి మగ పొడా. కావాల్సింది అదేనే. నీలాంటి వాళ్ళు బతికుండదురా. నువ్వు రా చచ్చిపోవాల్సింది, నా మొగుడు కాదు. అనవసరంగా నేను చచ్చిపోమ్మని ఏదేదో మాట్లాడినా. ఓ సత్తాను కావచ్చు. పో, దొంగ వాడుకోవు. ఇట్లా ఎంతమంది అమ్మాయి జీవితాలతో ఆడుకుంటావురా నువ్వు? నేను ఒక్కదాన్నేనా, ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది వేస్ట్ గా నువ్వు ఇచ్చిన ఈ బంగారం మోజుల వాడి నాకున్న సంస్కారాన్ని వదిలేసుకున్నా కదరా. పాపిష్టి మొగపోడా, ఎందుకురా ఇట్లా మోసం చేసినావు నన్ను? మంచిగా ఉన్న సంసారాన్ని ఇచ్చగొట్టినావు కదరా. నీకేమవుతుందిరా ఇట్లా చేస్తే? దొంగ వాడుకోవు. ఇప్పుడు నా భర్తకు నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి? నా మొక్క ఎట్లా చూపించుకోవాలి? అయ్యో, నీలాంటి వాళ్ళు బతకద్దురా, చచ్చిపోవాలి. చచ్చిపోవాల్సిన నేను కాదే, నువ్వు ఈ బంగారం కోసం నా మోజులా పడి కట్టుకున్న మొగుడు వదిలేసుకున్నావే. నువ్వు చచ్చిపోవాల్సింది నువ్వే, నేను కాదు. చల్ సాబోయే. అయ్యా, నేను ఎంత పెద్ద తప్పు చేసిన దేవుడా. ఇట్లాంటి వేస్ట్ గారి కోసం అలా కట్టుకున్నా మొగుడు అందరుకున్నా. సాగుపోమని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా. ఎవరు చెప్పినా నేను వినలేదు. అది తప్పని తెలిసినా కూడా ఈ బంగారం కోసం తప్పులు చేయాల్సి వచ్చింది. అయ్యో, నా కొడుకు జీవితం కూడా నేను ఆలోచించకుండా ఎంత పెద్ద తప్పు చేసిన. వీడేదో నన్ను లగ్గం చేసుకొని నన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అనుకున్నా కానీ వీడికి ఇట్లాంటాడు అని అనుకోలేదు. అదే నా భర్త ఉండేది ఉంటే ఉన్నదో లేదో పెట్టి సంతోషంగా చూసుకునేటోడు. అది నేను అర్థం చేసుకోలేకపోయినా. అయ్యో, ఇప్పుడు నా ముఖం నా భర్తకి ఎట్లా చూపించుకోవాలి? నేను చేసింది చిన్న తప్పు కాదు. వచ్చేదాకా ఫోన్ల మీద ఫోన్లు చేతివి, వచ్చి అర్ధగంట అవుతుంది. ఉలుకు లేదు పలుకు లేదు. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తానరా? ఏమైంది తమ్ముడు? చెప్పురా. ఏం చెప్పాలన్నా నా బాధ? ఏం చెప్పాలి? ఏమైంది చెప్తే కదా తెలిసేది. ఆ రోజు నువ్వు చెప్తే నమ్మలేదన్నా నేను. కానీ ఈరోజు నా పిల్లం వాడి పక్కన పడుకుంది చూసాక చచ్చిపోవాలనిపిస్తుందా? చచ్చిపోవాలనిపిస్తుందా? ఆగురా, ఊకురా, ఆగురా, ఆగురా తమ్ముడు. ఏం చేశానన్న దానికి నేను అన్యాయం? బయట దగ్గర అప్పులు తీసుకొని నేను ఏమైనా తాగినా లేదంటే ఏమవుతాడో కురికిన్నా తీసుకొచ్చి పంట మీదే కదా పెట్టింది. అవును, నష్టం వస్తే నాదా తప్పు కాదు. భూమిని నమ్ముకున్నా, మోసం చేసింది. నా పిల్లని నమ్మినా మోసం చేసింది. ఇంకెందుకన్నా నీ బతికి? ఇంకెందుకు నీ బతికి?
నేను ఆ రోజు చెప్పినప్పుడే నువ్వు ఒక్క అడుగు ముందుకు తీసుకొని ఆమెను అద్దులో పెట్టుకుంటే గింత దాకా వచ్చేదారా? తమ్ముడు, నేను చెప్పినప్పుడు నువ్వు నా మీదనే ఎంత కోపమైనవు గుర్తున్నదా? ఏం చేస్తా అన్నా? నేను చెప్పినప్పుడు నమ్మి నువ్వు ఒక్క అడుగు ముందడుగు తీసుకుంటే అయిపోవు కదా? 10 సంవత్సరాల నుంచి దాన్ని ఎంత మంచిగా చూసుకున్నా, దానికోసం అప్పులు చేసా, దానికోసం ఎంతో కష్టపడ్డా, దానికోసం ఎన్నో బాధలు పడ్డా, కానీ ఏ రోజు దానికి చెప్పలేదన్నా. నేను చెప్పలేదు. నేను బతుకున్నా వేస్ట్. నేను తలెత్తుకొని తిరగలేను. నేను చచ్చిపోడరాయో, చచ్చిపోతా. చిన్నోడా, నన్ను క్షమించుడు అన్నా, నన్ను క్షమించుడు, తప్పని క్షమించురా. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం రా తమ్ముడు? ఊకో ఊకో, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది రా తమ్ముడు, ఊకో. అట్లెట్లా వదిలేస్తా అన్న, అట్లెట్లా వదిలేస్తా? దాంతో 7 అడుగులు వేసినా, అందరి ముందు పుస్తలు కట్టినా. మరి ఎంతో 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 ప్రాణంగా చూసుకుంటానన్నా, ఎంత ప్రాణంగా చూసుకున్నా. ఊకోరా తమ్ముడు. భగవంతుడు అనేటోడు ఉన్నాడు రా, ఎవరికి అన్యాయం చేయడు రా, మంచోరికి ఎప్పుడు అన్యాయం చేయడు. ఇంకెక్కడున్నాడే భగవంతుడు? ఆ భగవంతుడు ఉండేదంటే ఇవాళ బతుకులు ఇట్లా మన్ను వస్తాడు కాదే, మన్ను వస్తాడు కాదు. పయ్యరా పోయి కళ్ళు పోయి, ఈ రోజు నుంచి గుర్తవాలి కదా అవుతా పోయి. దాన్ని అక్కడే చంపాలనిపించిందన్న. వద్దురా, అట్లా చేసుడు తప్పురా, అట్లా చేయదు. మరి అది చేసింది తప్పు కాదా? తప్పు కాదా? తప్పేరా. కొడుకు ఎక్కడ తల్లి లేకుండా పోతుందని చెప్పేసి ఆగిన, లేకుండా దాన్ని అక్కడ ముక్కలు 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 నరికేటోని. నువ్వేం దిగులు పడకురా తమ్ముడు, ఇప్పుడే ఇంటికెళ్ళి నీ పిల్లలతో మాట్లాడతా, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దని చెప్తా, సరేనా? తప్పు చేసిన నాని, నన్ను క్షమించురా. ఎవరన్నా కన్న తల్లి నాకు పుట్టిన కొడుకు కంటే ఎవరు ఎక్కువ కాదని చెప్పుకుంటారు. అలాంటిది ఎవరి కోసమో నా కొడుకు నాకు ఇష్టం లేదని చెప్పిండ్రా. ఈ అమ్మ పాపిష్టిదిరా, ఈ అమ్మ పాపిష్టిది. నాలాంటి అమ్మ భూమి మీద ఉండదు, అందరిలాంటి తల్లిని నేను కాదు. నీ గురించి ఆలోచించకుండా నా సంతోషం కోసం నేను చేయరాని తప్పులు చేసిన, నన్ను క్షమించురాను. ఎంత మంచిగా ఇట్లాంటి తప్పు ఎంత చేయాలనిపించిందా నేను? నేను బతుకైగా ఈ అమ్మ లేకుండా సంతోషంగా మరి బాధ పెట్టకి మీ నాన్నతోటి మంచిగా ఉంటుంది, సరేనా?